హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని ప్రశ్నలు మరియు జవాబులను ఈజీగా నేర్చుకుందాం. మేము ఇంతకు ముందు చేసిన ప్రశ్నలు మరియు జవాబులకు సంబంధించిన పార్ట్ 1 వీడియో మీరు చూడనట్లయితే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? సెలవుల్లో ఎక్కడికి వెళుతున్నారో తెలుసుకోవడానికి నువ్వు సెలవులకు ఎక్కడికి వెళుతున్నావు అని ఇలా అడగాలి. Where are you going for your holidays? Where are you going for your holidays? నేను మా తాతగారి ఇంటికి వెళ్ళవచ్చు. I might go to my grandparents' home. I might go to my grandparents' home. ఎవరైనా ఏదైనా వస్తువును మోస్తున్నప్పుడు అది బరువుగా ఉందేమో తెలుసుకోవడానికి ఇది బరువుగా ఉందా అని ఇలా అడగాలి. Is this heavy? Is this heavy? అవును, బరువుగా ఉంది. ఎస్ ఇట్ ఈస్. ఎస్ ఇట్ ఈస్. కిరణ్ పుట్టినరోజు ఎప్పుడో తెలుసుకోవడానికి కిరణ్ పుట్టినరోజు ఎప్పుడు అని ఇలా అడగాలి. వెన్ ఈస్ కిరణ్స్ బర్త్డే? వెన్ ఈస్ కిరణ్స్ బర్త్డే? వచ్చే నెల. ఇట్స్ నెక్స్ట్ మంత్. ఇట్స్ నెక్స్ట్ మంత్. ఆఫీసుకి ఎలా వెళతారో తెలుసుకోవడానికి నువ్వు ఆఫీస్కి ఎలా వెళతావు అని ఇలా అడగాలి. హౌ డు యూ గో టు ద ఆఫీస్? హౌ డు యూ గో టు ద ఆఫీస్? నేను ఆఫీసుకి కారులో వెళతాను. ఐ గో టు ద ఆఫీస్ బై కార్. ఐ గో టు ద ఆఫీస్ బై కార్. కొందరు పుస్తకాలు చాలా ఇష్టంగా చదువుతూ ఉంటారు కదా. పుస్తకాలు చదవడం ఇష్టమో లేదో తెలుసుకోవడానికి నీకు చదవడం ఇష్టమేనా అని ఇలా అడగాలి. డు యూ లైక్ రీడింగ్? డూ యూ లైక్ రీడింగ్? అవును, నేను చాలా ఎక్కువ చదువుతాను. ఎస్ ఐ రీడ్ ఎ లాట్. ఎస్ ఐ రీడ్ ఎ లాట్. పార్టీకి వెళుతున్నామో లేదో తెలుసుకోవడానికి మనం పార్టీకి వెళుతున్నామా అని ఇలా అడగాలి. ఆర్ వి గోయింగ్ టు ద పార్టీ? ఆర్ వి గోయింగ్ టు ద పార్టీ? లేదు, వెళ్ళడం లేదు. నో వీఆర్ నాట్. నో వీఆర్ నాట్. చాలామంది చాక్లెట్స్ అంటే చాలా ఇష్టపడతారు కదా. నీకు చాక్లెట్ అంటే ఇష్టమా అని ఇలా అడగాలి. డూ యూ లైక్ చాక్లెట్? డూ యూ లైక్ చాక్లెట్? లేదు, నాకు ఇష్టం లేదు. నో ఐ డోంట్ లైక్ ఇట్. నో ఐ డోంట్ లైక్ ఇట్. అలాగే చాక్లెట్లు ఎక్కడ ఉన్నాయి అని ఇలా అడగాలి. వేర్ ఆర్ ద చాక్లెట్స్? వేర్ ఆర్ ద చాక్లెట్స్? నేను అన్నీ తినేశాను. ఐ హ్యావ్ ఈటెన్ దెమ్ ఆల్. ఐ హ్యావ్ ఈటెన్ దెమ్ ఆల్. కొందరు టీ అంటే చాలా ఇష్టపడతారు కదా. టీ అంటే ఇష్టమో లేదో తెలుసుకోవడానికి నీకు టీ ఇష్టమా అని ఇలా అడగాలి. డు యూ లైక్ టీ? డు యూ లైక్ టీ? అవును, నాకు టీ ఇష్టం. ఎస్ ఐ లైక్ టీ. ఎస్ ఐ లైక్ టీ. మనం ఎవరికైనా ఫోన్ చేయమని చెప్పినప్పుడు వాళ్ళు కాల్ చేశారో లేదో కనుక్కోవడానికి మీరు అతనికి కాల్ చేశారా అని ఇలా అడగాలి. డిడ్ యూ కాల్ హిమ్ అప్? డిడ్ యూ కాల్ హిమ్ అప్? అవును, 3 సార్లు చేశాను. ఎస్ 3 టైమ్స్. ఎస్ 3 టైమ్స్. సాయంత్రం ఇంటికి రాగానే నాన్న కనిపించకపోతే నాన్న ఇంకా ఇంటికి రాలేదా అని ఇలా అడగాలి. హ్యాజంట్ డాడ్ అరైవ్డ్ ఎట్? హ్యాజంట్ డాడ్ అరైవ్డ్ ఎట్? లేదు, ఇంకా రాలేదు. నో నాట్ ఎట్. నో నాట్ ఎట్. అలాగే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎక్కడ పుట్టారో తెలుసుకోవడానికి నువ్వు ఎక్కడ పుట్టావు అని ఇలా అడగాలి. వేర్ వర్ యూ బోర్న్? వేర్ వర్ యూ బోర్న్? నేను ముంబైలో పుట్టాను. ఐ వాజ్ బోర్న్ ఇన్ ముంబై. ఐ వాజ్ బోర్న్ ఇన్ ముంబై. కిరణ్ ఎప్పుడు వెళ్ళాడు అని ఇలా అడగాలి. వెన్ డిడ్ కిరణ్ గో? వెన్ డిడ్ కిరణ్ గో? 30 నిమిషాల క్రితం. 30 minutes ago. 30 minutes ago. నువ్వు అతన్ని కలవాలనుకుంటున్నావా అని ఇలా అడగాలి. డూ యూ వాంట్ టు మీట్ హిమ్? డూ యూ వాంట్ టు మీట్ హిమ్? అవును, కలవాలనుకుంటున్నాను. ఎస్ ఆఫ్ కోర్స్. ఎస్ ఆఫ్ కోర్స్.
ఎవరైనా ఎప్పుడు వచ్చారో తెలుసుకోవడానికి నువ్వు ఎప్పుడు వచ్చావు అని ఇలా అడగాలి. వెన్ డిడ్ యూ కమ్? వెన్ డిడ్ యూ కమ్? 15 నిమిషాల క్రితం. 15 minutes ago. 15 minutes ago. కిరణ్ నీకు తెలుసా అని ఇలా అడగాలి. డు యు నో కిరణ్? డు యు నో కిరణ్? అవును, నాకు తెలుసు. ఎస్ ఐ నో. ఎస్ ఐ నో. అలాగే నీకు అతను ఎంతకాలంగా తెలుసు అని ఇలా అడగాలి. హౌ లాంగ్ హ్యావ్ యు నోన్ హిమ్? హౌ లాంగ్ హ్యావ్ యు నోన్ హిమ్? అతను నాకు 5 సంవత్సరాలుగా తెలుసు. I have known him for 5 years. I have known him for 5 years. ఎవరైనా ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి నువ్వు ప్రస్తుతం ఏమి చేస్తున్నావు అని ఇలా అడగాలి. వాట్ ఆర్ యు డూయింగ్ నవేడేస్? వాట్ ఆర్ యు డూయింగ్ నవేడేస్? నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. I am learning English. I am learning English. మీరు ఎప్పుడైనా ముంబై వెళ్ళారా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ముంబై? హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ముంబై? చాలాసార్లు వెళ్ళాను. ఎస్ మెనీ టైమ్స్. ఎస్ మెనీ టైమ్స్. ఎవరి దగ్గర నుండైనా పుస్తకం అడిగి తీసుకోవడానికి నేను ఈ పుస్తకం తీసుకోవచ్చా అని ఇలా అడగాలి. కెన్ ఐ హ్యావ్ దిస్ బుక్? కెన్ ఐ హ్యావ్ దిస్ బుక్? తీసుకో. ఎస్ యు కెన్. ఎస్ యు కెన్. అలాగే నువ్వు ఈ పుస్తకం చదివావా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ రెడ్ దిస్ బుక్? హ్యావ్ యూ రెడ్ దిస్ బుక్? 2 సార్లు చదివాను. ఎస్ ఐ హ్యావ్ రెడ్ ఇట్ ట్వైస్. ఎస్ ఐ హ్యావ్ రెడ్ ఇట్ ట్వైస్. ఎవరినైనా తదేకంగా చూస్తూ ఉంటే అతన్ని ఎందుకు అలా చూస్తున్నావు అని ఇలా అడగాలి. వై ఆర్ యూ లుకింగ్ ఎట్ హిమ్ లైక్ దట్? వై ఆర్ యూ లుకింగ్ ఎట్ హిమ్ లైక్ దట్? అతన్ని ఇంతకు ముందు చూశాను కానీ ఎక్కడో గుర్తులేదు. ఐ హ్యావ్ సీన్ హిమ్ బిఫోర్ బట్ ఐ కాంట్ రిమెంబర్ వేర్. ఐ హ్యావ్ సీన్ హిమ్ బిఫోర్ బట్ ఐ కాంట్ రిమెంబర్ వేర్. మనం ఎవరికైనా ఏదైనా విషయం చెప్పమని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారో లేదో తెలుసుకోవడానికి నువ్వు అతనికి చెప్పావా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ టోల్డ్ హిమ్? హ్యావ్ యూ టోల్డ్ హిమ్? లేదు, ఇంకా చెప్పలేదు. నో ఐ హ్యావెంట్ టోల్డ్ హిమ్ ఎట్. నో ఐ హ్యావెంట్ టోల్డ్ హిమ్ ఎట్. ఎవరైనా ఎప్పుడు వచ్చారో తెలుసుకోవడానికి అతను ఎప్పుడు వచ్చాడు అని ఇలా అడగాలి. వెన్ డిడ్ హీ అరైవ్? వెన్ డిడ్ హీ అరైవ్? అతను ఇప్పుడే వచ్చాడు. He has just arrived. He has just arrived. కిరణ్ ఎప్పుడు వస్తున్నాడో తెలుసుకోవడానికి కిరణ్ ఎన్ని గంటలకు వస్తున్నాడు అని ఇలా అడగాలి. వాట్ టైమ్ ఈజ్ కిరణ్ అరైవింగ్? వాట్ టైమ్ ఈజ్ కిరణ్ అరైవింగ్? అతను ఇప్పటికే వచ్చాడు. He has already arrived. He has already arrived. ఎవరైనా ఏమన్నారో తెలుసుకోవడానికి అతను ఏమన్నాడు అని ఇలా అడగాలి. వాట్ డిడ్ హీ సే? వాట్ డిడ్ హీ సే? ఏమీ అనలేదు, మౌనంగా ఉన్నాడు. నథింగ్, హీ కెప్ట్ మమ్. నథింగ్, హీ కెప్ట్ మమ్. నువ్వు కిరణ్తో మాట్లాడావా అని ఇలా అడగాలి. డిడ్ యూ టాక్ టు కిరణ్? డిడ్ యూ టాక్ టు కిరణ్? మాట్లాడాను. ఎస్ ఐ డిడ్. ఎస్ ఐ డిడ్. నిన్న వర్షం కురిసిందో లేదో తెలుసుకోవడానికి నిన్న వర్షం కురిసిందా అని ఇలా అడగాలి. డిడ్ ఇట్ రెయిన్ ఎస్టర్డే? డిడ్ ఇట్ రెయిన్ ఎస్టర్డే? లేదు, కానీ వాతావరణం చాలా బాగుంది. నో బట్ ద వెదర్ వాస్ వెరీ నైస్. నో బట్ ద వెదర్ వాస్ వెరీ నైస్. నువ్వు ఆమెను ఎప్పుడు కలిశావు అని ఇలా అడగాలి. వెన్ డిడ్ యూ మీట్ హెర్? వెన్ డిడ్ యూ మీట్ హెర్? నిన్న సాయంత్రం కలిశాను. ఐ మెట్ హెర్ ఎస్టర్డే ఈవినింగ్. ఐ మెట్ హెర్ ఎస్టర్డే ఈవినింగ్. షాపింగ్ చేశారో లేదో తెలుసుకోవడానికి నువ్వు షాపింగ్ చేశావా అని ఇలా అడగాలి.
డిడ్ యూ డూ ద షాపింగ్? డిడ్ యూ డూ ద షాపింగ్? లేదు, నాకు సమయం లేదు. నో, ఐ డోంట్ హ్యావ్ టైం. నో, ఐ డోంట్ హ్యావ్ టైం. నువ్వు నిన్న ఏమి చేశావు అని ఇలా అడగాలి. వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? నేను నిన్న చాలా పని చేశాను. ఐ డిడ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ ఎస్టర్డే. ఐ డిడ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ ఎస్టర్డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.